హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం రక్తం బోటి ఎలా చేయాలో తెలుసుకుందాము. చూసారు కదండి రక్తం ఎలా ఉందో. దీన్ని మనం స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద ఇలా పెట్టాను నేను. స్టవ్ మీద ప్యాన్లో వేసి హీట్ చేస్తున్నాను. హీట్ చేస్తే ఇలా కలర్ చేంజ్ అవుతా వస్తుంది, చూస్తున్నారా? దాన్ని మనము గరిటెతో తిప్పుతూ ఉంటే ఇలా బ్లాక్ కలర్ చేంజ్ అవుతా వస్తుందండి. చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అవుతా వస్తుందో, అలా చేంజ్ అవుతా వస్తుందండి. అట్లా వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనము మిక్స్ చేస్తూ ఉండాలండి. కిందికి పైకి మిక్స్ చేస్తే, అలా మిక్స్ చేస్తానే ఆ వాటర్ అంతా ఇంకిపోతే ఇంకా కలర్ ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేస్తానే దాన్ని మనము దింపేసామండి. ఇంకా స్టవ్ కట్టేసామండి. ఇదైతే బోటి అండి. ఈ బోటి చూసారు కదా, ఈ బోటీలో కూడా మనం కడిగి వాష్ చేసి వేసామండి స్టవ్ మీద. ఆ వాష్ చేస్తేనే ఆ వాటర్ అంతా ఇంకిపోయాక బోటిని చిన్న పీసులుగా చేసి దాన్ని కూడా వాష్ చేసి కుక్కర్లో వేసేసామండి. కుక్కర్లో వేసాక కొంచెం ఉప్పు వేసామండి. కొద్దిగా సరిపడమైన ఉప్పు వేసి అందులోనే పసుపు, ఉప్పు వేసి వాటర్ అంతా ఇంకిపోయేలాగా వాటర్లోనే కాసేపు కుక్ అవుతుంది కదండి. అలా కిందికి పైకి చేశానండి నేను. అట్లా కుక్ అవ్వాలి కదండి, కాసేపు వాటర్తో కుక్ చేశాను. ఆ తర్వాత ఆనియన్, టమాటా కట్ చేసుకొని సన్నగా తరుక్కొని కుక్కర్లో పుదీనా, కరివేపాకు అవి వేసి, టమాటా ఆనియన్స్ కూడా దాంట్లోనే వేయాలండి. చూస్తున్నారు కదా, టమాటా ఆనియన్ వేస్తున్నాను. వేసి బాగా కలిపెట్టాలండి. అలాగే అల్లం పేస్ట్ తీసుకున్నానండి. అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి, అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. చూసాను కదా, 2 స్పూన్స్. కూరకు తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. 3 స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే చెక్క లవంగాల పొడి కూడా వేసానండి నేను. చెక్క లవంగాలు చూపిస్తున్నాను కదా, కొద్దిగా చాలండి, కొద్దిగా వేసి అల్లం పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి బాగా వేయించుకోవాలండి. అల్లం పేస్ట్ బాగా ఆయిల్లో వేగాక 2 గ్లాసెస్ వాటర్ వేసాను. చూసాను కదా, వాటర్ పోసాం కదండి. వాటర్ పోసాక కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టే ముందే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం చూసుకోవాలి. సరిపడమని చూసుకొని కుక్కర్ మూత పెట్టేయండి. ఇంకా కుక్కర్ మూత నేను సెట్ చేస్తున్నాను చూడండి. అలా పెట్టి సెట్ చేసేసామండి మేము. పెట్టి 5 to 10 minutes లీవ్ చేయాలండి. 5 to 10 minutes అది కుక్ అవుతుంది. కుక్ అయ్యి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. కుక్కర్ ఓపెన్ చేసి ఆ బోటిని ఆ రక్తంలో కలిపేసామండి. బోటిలో కొద్దిగా వాటర్ చెమ్మ ఉంటుంది కదా అండి, ఆ బోటికి కూడా అంటుకుంటుంది. 2 అట్లా కుక్ అవుతుంది. జస్ట్ ఆ చెమ్మ పోయేదాకా మనం అట్లా వేయించుకోవాలండి. అట్లా కుక్ అవడానికి కాసేపు మనం మూత పెట్టేసుకోవచ్చు. 2 to 3 minutes అలా కుక్ అయిపోతుందండి. ఆ చెమ్మ అంతా ఇంకిపోయేదాకా మనం అట్లా కిందికి పై, లేకపోతే అది అడుగు మాడిపోతుందండి. అట్లా చూసుకుంటూ ఉండాలి. ఫైనల్గా వచ్చేసిందంటే రక్తం బోటి. అందులో లాస్ట్లో గార్నిష్కి కొత్తిమీర యాడ్ చేసాము. దాంట్లో గోంగూర వేసి కూడా మనం చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. కామెంట్ చేయండి మీకు నచ్చితే.